వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సిబిఐ కోర్టును ఆశ్రయించారు. అక్రమాస్తుల కేసులో బెయిల్పై ఉన్న వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి కావాల్సిన విషయం తెలిసిందే. గతంలో కూడా వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లే ముందు కోర్టు అనుమతులు తీసుకున్నారు. తాజాగా వైఎస్ జగన్ బ్రిటన్ వెళ్లేందుకు అనుమతించాలంటూ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో యూకేలో చదువుతున్న తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. అయితే జగన్ పిటిషన్ను పరిశీలించిన సిబిఐ కోర్టు సిబిఐని వివరణ కోరింది. ఈ మేరకు తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది. మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2019లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ దౌత్యపరమైన పాస్పోర్ట్ పొందారు. అయితే ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమితో జగన్ అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో జగన్ ఈ నెల 1వ తేదీన విజయవాడ బందర్ రోడ్లోని పాస్పోర్ట్ కార్యాలయంలో ముఖ్యమంత్రి హోదాలో తన దౌత్య పాస్పోర్ట్ను సమర్పించి సాధారణ పాస్పోర్ట్ను తీసుకున్నారు. వైఎస్ జగన్ మంగళవారం బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకున్నారు. అయితే వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్ తరచూ బెంగళూరుకు వస్తూ పోతూ ఉన్నారు. మంగళవారం విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న జగన్కు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని తన నివాసానికి జగన్ చేరుకున్నాడు. నేడు రేపు వైసీపీ నేతలతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో జగన్ను కలవడానికి ఇతరులకు సమయం ఉండదని వైసీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని వైసీపీ కార్యకర్తలు, అభిమానులు గుర్తించాలని కోరారు.